మనోళ్ళ దగ్గరుండి ఆస్ట్రేలియాని గెలిపించినట్టయితే మనకైతే కనబడుతుంది. ఎందుకంటే మరి మనోళ్ళ దగ్గర నుంచి అలాంటి ర్యాష్ షాట్స్ అయితే మనం చూసినాం. అక్కడ మరి రిషబ్ పంత్ మొదలైనిస్తే మరి తర్వాత వెంటనే వికెట్లు అయితే కోల్పోకుండా వచ్చినాయి. ఇక లాస్ట్లో అక్కడ మనం చూసుకుంటే జైస్వాల్ 84 కొట్టింది. మరి అక్కడ 208 బాల్లో 208 బాల్ ఆడినా కానీ అతనైతే మళ్ళీ అక్కడ ఒక పెద్ద ర్యాష్ షాట్ కొట్టయితే అవుట్ అని చెప్పుకోవచ్చు. ఆ స్నీకోమీటర్ కొంచెం ప్రాబ్లం ఉంది, అక్కడ కొంచెం ఎడ్జ్ అయితే కనిపించలేదు. బట్ అదైతే లిటిల్ బిట్ అక్కడ చిన్న ఎంట్రిక వాసులో అదైతే గ్లౌజ్ అయితే తాకుండా వెళ్తుంది. బట్ అక్కడ మరి ఐసీసీ రూల్స్ ప్రకారం అక్కడ స్నీకోమీటర్ని అక్కడ ఎడ్జ్ కనిపిస్తే ఖచ్చితంగా అది అవుట్ ఇవ్వాల్సిందే. బట్ స్నీకోమీటర్లో అక్కడ ఎడ్జ్ అయితే కనిపించలేదు. మరి అక్కడ థర్డ్ ఎంపైర్ ఎందుకు అవుట్ ఇచ్చిందో ఇంకా ఎవరికి కూడా అక్కడ అర్థమైతే అవుతలేదు. సో చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. మరి ఇది కాంట్రవర్షియల్ డిసిషన్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఆకాశ్దీప్ అవుట్లో కూడా ఇది కూడా కొంచెం అక్కడ మనకి అటుగానే కనబడుతుంది. ఇష్టం కాంట్రవర్షియల్ డిసిషన్ లెక్కనే కనబడుతుంది. మొత్తం అక్కడ చూసుకుంటే ఎంపైర్స్ మొత్తం అక్కడ ఆస్ట్రేలియాకే సపోర్ట్ అయితే ఇస్తున్నట్టు మనకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరొన్న వీడియోస్ ఇంకెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబోతుంది. అండ్ మన వీడియోని ఇంకా లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ అవుతాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక మనలో తప్పు కూడా చాలా అంటే ఉందని చెప్పుకోవచ్చు అక్కడ. ఎందుకంటే మనలో టూ మనీ ర్యాష్ షాట్స్ అయితే ఆడిల్లు. ఫస్ట్ సెషన్లో 3 వికెట్లు పడ్డ తర్వాత ఇక సెకండ్ సెషన్లో 1 వికెట్ కూడా పడలేదు. బట్ థర్డ్ సెషన్కి వచ్చేసరికి అక్కడ మరి కంప్లీట్గా మొత్తం కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు. 1 వికెట్ పడితే అన్ని వికెట్ పడతాయని మనకు తెలుసు. అక్కడ రిషబ్ పంత్ వికెట్ పడ్డది, తర్వాత జడేజా, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి మొత్తం అక్కడ కొలాప్స్ అయింది. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే మరి జైస్వాల్ దగ్గర నుంచి అండ్ వాషింగ్టన్ దగ్గర నుంచి మంచిగా సర్వైవ్ అవుతున్నారు అనుకున్నాం. బట్ అక్కడ చూసుకుంటే మరి జైస్వాల్ అక్కడ మళ్ళీ అక్కడ షార్ట్ బిచ్ బాల్ని మళ్ళీ అక్కడ ఫుల్ షాట్ ఆడబోయి అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా మనం అయితే సర్వైవ్ అవ్వడం కష్టం. అండ్ ఆస్ట్రేలియా ఇక్కడ మ్యాచ్ అయితే గెలిచింది. ఆల్రెడీ మనం ఈ మ్యాచ్ అయితే డ్రా చేసుకున్నందుకైతే వెళ్తున్నాం. బట్ అక్కడ మనం చూసుకుంటే అన్నెసెసరీ షాట్స్ అయితే మనకైతే కనబడ్డాయి. అక్కడ ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్ ఆ షాట్ ఎందుకు కొట్టిండో తనకే తెలియాలి. మరి ఇక తర్వాత మనం చూసుకుంటే జైస్వాల్ కూడా అవసరం లేదు ఆ షాట్ వచ్చేసి. అక్కడ తన సెంచరీ కంప్లీట్ చేసుకుందామని చూసింది. బట్ అక్కడ టీం కోసం అయితే ఆడాలి. మరి ఫస్ట్ ప్రియారిటీ అయితే టీం, తర్వాత పర్సనల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అదే అవుట్ అయ్యిండు, ఇప్పుడు కూడా అదే అవుట్ అయ్యిండు. మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా తనే రన్ అవుట్ అయ్యింది. మరి అక్కడ స్ట్రైక్లో ఉందామని, ఇప్పుడు కూడా మరి సెంచరీ కంప్లీట్ చేసుకుందామని ఆ ర్యాష్ షాట్ అయితే కొట్టి అవుట్ అని చెప్పుకోవచ్చు. అండ్ జైస్వాల్ 3 క్యాచెస్ కూడా చాలా కాస్ట్ అయినాయని చెప్పుకోవచ్చు మరి టీమిండియాకి అయితే. ఓవరాల్ చూసుకుంటే మరి జైస్వాల్ బ్యాటింగ్ నుంచి మంచిగా రానిచ్చిన కానీ బట్ అన్నెసెసరీ షాట్స్ కొట్టి అయితే అవుట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లో రన్ అవుట్ అన్నెసెసరీ, అండ్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో అక్కడ మనం చూసుకుంటే అది షార్ట్ బాల్ అన్నెసెసరీ షాట్ అని చెప్పుకోవచ్చు. అండ్ 3 క్యాచ్లు కూడా మిస్ అయ్యిండు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది జైస్వాల్ దగ్గర నుంచి. బట్ ఓవరాల్ చూసుకుంటే మరి 160 రన్స్ అయితే కొట్టినని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో. ఇక ఈ మ్యాచ్లో హైలైట్స్ అక్కడ మనం చూసుకుంటే మొత్తం అక్కడ ఫస్ట్ టాస్ గెలిచి అక్కడ ఆస్ట్రేలియన్ కెప్టెన్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. అక్కడ మొత్తం వాళ్ళు 474 పరుగులు అయితే కొట్టిళ్ళు. అక్కడ మరి స్టీవెన్ స్మిత్ 140 అయితే కొట్టిండు సెంచరీ. ఇక తర్వాత మనం బౌలింగ్లో చూసుకుంటే మరి బౌలింగ్లో బుమ్రా కూడా మంచిగా రానిచ్చిండు. బుమ్రా వస్తేనే వికెట్లు పడుతున్నట్టు అయితే మనకు అనిపించినాయి. బట్ మిగతా అందరూ కూడా టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు. అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాని ఆల్అౌట్ చేసేందుకైతే చాలా ఇబ్బంది అయితే పడ్డారు మన వాళ్ళు అయితే. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో మన టీంలో బ్యాట్స్మెన్స్ అందరు కూడా చేతులు ఎత్తేసారు. బట్ నితీష్ కుమార్ రెడ్డి ఆ నాక్ రాకపోతే గిట్ట అప్పుడే మనం అక్కడ మ్యాచ్ అయితే ఓడిపోయే వాళ్ళం. బట్ నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మంచి నాక్ వచ్చింది. అండ్ సుందర్ దగ్గర నుంచి కూడా మంచి నాక్ అయితే వచ్చింది. అండ్ టాప్లో జైస్వాల్ కూడా 84 అయితే కొట్టిండు. మొత్తం అక్కడ మన టీం 369 అయితే కొట్టింది. ఇంకా ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో అక్కడ మనం చూసుకుంటే 234 అయితే కొట్టిళ్ళు. మరి సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం బౌలింగ్ అనేది కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అయినా కానీ లాస్ట్లో అక్కడ మనం చూసుకుంటే టెయిల్ ఎండర్స్ వికెట్లు అయితే మన వాళ్ళు అయితే తీయలేకపోయారు. అక్కడనే ఆస్ట్రేలియాకి 100 రన్స్ అయితే ఎక్కువ ఇచ్చిన చెప్పుకోవచ్చు. లేదంటే 150కి ఆల్అౌట్ చేసేవాళ్ళు వాళ్ళనైతే. బట్ అక్కడ మనం చూసుకుంటే 90 to 100 రన్స్ అనేది ఎక్కువ వాళ్ళకైతే ఇచ్చిల్లని చెప్పుకోవచ్చు. అక్కడనే మ్యాచ్ కూడా వీకిందని చెప్పుకోవచ్చు సగం మ్యాచ్. ఇక తర్వాత మనం ఫోర్త్ ఇన్నింగ్స్లో మన బ్యాటింగ్ చూసుకుంటే మరి అక్కడ జైస్వాల్ 84 కొట్టిండు. ఇక తర్వాత మొత్తం కొలాప్స్ అక్కడ మళ్ళీ మొత్తం అక్కడ చూసుకుంటే మరి ఆల్రెడీ ఈ మ్యాచ్ మనం గెలుతాం అనుకున్నాం. ఎందుకంటే అక్కడ మరి ఆస్ట్రేలియా వాళ్ళు చూసినాం కానీ టెయిల్ ఎండర్స్ వాళ్ళు నెంబర్ 9 నెంబర్ 10 బ్యాట్స్మెన్ అక్కడ స్కోర్ బల్ అయినా నేతన్ లైనే అక్కడ మరి అరౌండ్ 20 ఓవర్స్ అయితే ఆడిళ్ళు. మరి ఇక్కడ కూడా మన ప్లేయర్స్ అందరు గిట్ట మంచిగా ఫస్ట్ ఇనిషియల్ వికెట్లు పడకుండా ఒక 20 ఓవర్స్ సీఆఫ్ చేసి అనుకో ఖచ్చితంగా తర్వాత ఈజీ ఉంటుంది అనుకున్నాం. బట్ ఫస్ట్ సెషన్లో 3 వికెట్లు తెచ్చిళ్ళు మన వాళ్ళు. ఇక తర్వాత టీ సెషన్లో మన వాళ్ళు మంచిగా ఆడిళ్ళు. ఫస్ట్ 3 వికెట్లు ఆడిన తర్వాతనే ఈ డ్రా కోసం వెళ్తే బెటర్ అనుకున్నారు. అండ్ సెకండ్ సెషన్లో 1 వికెట్ కూడా వేయలేదు వాళ్ళకి. థర్డ్ సెషన్లో మొత్తం కంప్లీట్గా 7 వికెట్లు అయితే ఇచ్చిళ్ళు. సో అక్కడనే మ్యాచ్ అయితే అయిపోయింది. ప్యాట్ కమిన్స్ ద బ్రిలియంట్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అక్కడ బౌలర్స్ని రొటేట్ చేయడంలో కానీ ఫీల్డర్స్ పొజిషన్లో పెట్టడం కానీ ఇంకా అక్కడ మనం చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా తన ముందు అయితే మ్యాచ్ అయితే గెలిపించని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియాకి. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. కెప్టెన్స్లో ఆన్ స్పాట్ ఉండడం చెప్పుకోవచ్చు అక్కడ మరి ప్యాట్ కమిన్స్ అయితే.
సో ఓవరాల్ చూసుకుంటే మరి ఆస్ట్రేలియా అయితే మ్యాచ్ గెలిచింది. మొత్తం ఇప్పుడు సిరీస్ చూసుకుంటే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 2-1తో వాళ్ళైతే లీడ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ గిట్టే మనం గెలిచినామనుకో ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది డ్రా అవుతుంది అండ్ ఆ ట్రోఫీ కూడా మన దగ్గర అయితే ఉంటుంది. ఇక మరి 5th మ్యాచ్కి అయితే ఖచ్చితంగా మరి కొన్ని భారీ మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది టీమిండియాలో. ఎందుకంటే మరి గత ఫస్ట్ మ్యాచ్ చూసినాం, ఫస్ట్ మ్యాచ్లో చాలా బ్రిలియంట్ డిస్ప్లే అయితే మనకి కనబడ్డది, అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో. మరి సెకండ్ మ్యాచ్ నుంచి మనం చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం. మరి అక్కడ ప్లేయింగ్ లెవెల్లో జస్ట్ 9 మందితోనే ఆడుతున్నట్టయితే మనకైతే అనిపించింది. ఎందుకంటే మరి విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఇద్దరు కూడా టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు. ఇద్దరు కూడా సింగిల్ డిజిటెడ్గా అక్కడ అవుట్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. సో మరి వాళ్ళిద్దరిని తప్పిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే మరి విరాట్ కోహ్లీ చూస్తున్నాం కదా, మరి టెక్నికల్ ఫాల్ట్ మొత్తం అక్కడ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉన్న బాల్స్ని అక్కడ ఆడబోతున్నాడు అండ్ ఎడ్జ్ ఇచ్చి అక్కడ. కాబట్టి మరి ఒక మ్యాచ్ బ్రేక్ తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది అక్కడ మరి విరాట్ కోహ్లీ అయితే. ఇక మరోవైపు రోహిత్ శర్మ మరి అందరు అంటున్నారు మరి ఈ 4th మ్యాచ్ అయితే ఈ టెస్ట్ ఫార్మాట్లో ఇదే లాస్ట్ మ్యాచ్ అని అంటున్నారు. ఎందుకంటే మరి లాస్ట్ 10 innings అక్కడ మనం చూసుకుంటే అక్కడ మరి రోహిత్ శర్మ జస్ట్ అక్కడ ఒకటే 50 అవుతుంది. మరి మొత్తం 10 innings మరి 9 సార్లు బిలో 20లోనే అవుట్ అయ్యిండు. సో కాబట్టి మరి ఇతన్ని డ్రాప్ చేస్తారా లేదంటే మరి ఇంకొక మ్యాచ్ ఆడిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి మరి చూడాలి. మరి అటు ఒకవేళ ఇతను ఆడపోతే ఖచ్చితంగా బుమ్రా అయితే కెప్టెన్సీ తీసుకుంటాడు. ఒకవేళ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గిట్ట ఆడపోయి అనుకో ఖచ్చితంగా శుభ్మన్ గిల్ నెంబర్ 3 ఆడతాడు అండ్ కేఎల్ రాహుల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. అండ్ అదేవిధంగా అక్కడ మనం చూసుకుంటే నెంబర్ 4లో ధ్రువ్ జురేల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఇవి 2 మార్పులు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది 100%. మరి 5th టెస్ట్ మ్యాచ్లో చూడాలి అక్కడ మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. సో కాబట్టి మరి ఖచ్చితంగా ఇవి 2 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా అతనైతే బ్రేక్ అయితే తీసుకోలేదు. ప్రతిసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉన్న బాల్ని అయితే ఆడబోతున్నాడు అండ్ ఎడ్జ్ ఇచ్చి అవుట్ అవుతున్నాడు. అండ్ రోహిత్ శర్మ కూడా మరి చెప్పుకున్నాం ఇంతకుముందే గత లాస్ట్ 10 innings జస్ట్ ఒకటంటే 50 ఉంది అండ్ 9 సార్లు బిలో 20లో అవుట్ అయ్యిండు. సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు ప్లేస్లో మరి యంగ్స్టర్స్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.